ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును ₹50 అందించనున్నారు. కొత్తగా ప్రకటించిన ఆక్వా జోన్లలోని అర్హత కలిగిన అన్ని ఆక్వా ఫారాలకు ఈ రాయితీ వర్తిస్తోంది. ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును ₹50 అందించనున్నారు. కొత్తగా ప్రకటించిన ఆక్వా జోన్లలోని అర్హత కలిగిన అన్ని ఆక్వా ఫారాలకు ఈ రాయితీ వర్తిస్తోంది. ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును ₹50 అందించనున్నారు. అయితే కొత్తగా ప్రకటించిన ఆక్వా జోన్లలోని అర్హత కలిగిన అన్ని ఆక్వా ఫారాలకు ఈ రాయితీ వర్తిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, శంకరి, ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీని కొనసాగిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్ విద్యుత్తుకు 1.50 అంటే ₹1.50 అందిస్తామని చెప్పి నిన్న కూడా ఖరీదింటి సభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. జోన్ నాన్ జోన్ అని లేకుండా ఆక్వాకు సంబంధించి రిజిస్టర్ అయిన ప్రతి రైతుకి కూడా ₹1.50 విద్యుత్తును అందిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏపీఎస్ఏడిఏ, సిఐఏ చట్టాల కింద రిజిస్టర్ అయిన అన్ని అర్హత కలిగిన ఆక్వా ఫారాలకు కూడా ₹1.50 యూనిట్ విద్యుత్తును అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సుమారు 6,500 రిజిస్టర్డ్ ఆక్వా ఫారాలకు ఈ రాయితీ వర్తింప చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. 1100 కోట్లకు పైగా దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కూడా రైతుల కోసం, ముఖ్యంగా ఆక్వా రైతులు గత కొంతకాలంగా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం, పోటీ ధర నాణ్యతలో నిలదొక్కునేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం మత్స్యశాఖ ఈ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సత్య.